గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గారికి, అలాగే ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయ శాఖ మంత్రి అయినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి నా యొక్క నమస్కారాలు. సార్, నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మీరు గత ఎన్నికల ముందు మాకైతే ఒక హామీ అనేది వాలంటీర్లకు ఇచ్చారు. అది ఏంటంటే, ఉగాది రోజున వాలంటీర్లందరికీ ఒక తీపి కబురు అని చెప్పేసి ఈ 5,000 జీతం వాలంటీర్లకు సాలి జీతాలతో ఎన్ని రోజులని ఉంటారు, మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం అనేది వస్తే మీకైతే మేము ఒక 10,000 జీతాన్ని అనేది చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి మీరు ఒక హామీ అయితే వాలంటీర్లకు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ హామీని నెరవేర్చకపోవడం ఏంటంటే, ఈ రోజు మీరు శాసనమండలి సమావేశాల్లో జరిగినటువంటి సమావేశాల్లో డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే కదా దాని గురించి ఆలోచించేది అంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. మీరు 2,60,000 మంది వాలంటీర్ల జీవితాలతో ఆడుకుంటున్నారు, యువతి యువకుల జీవితాలతో. మేము ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని 2,60,000 మంది, అంటే 2,60,000 మంది కాదు దీంట్లో ఉండేది, 2,60,000 కుటుంబాలు. 2,60,000 కుటుంబాలంటే 2,60,000 ఇంటూ 4 వేసుకున్న 10 లక్షల మంది అవుతాము. మా 10 లక్షల మందికి ఓటు హక్కు అనేది లేదా? చెప్పండి. ఎలక్షన్ ముందుకు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే మీరు వాగ్దానం చేసింది ఓట్ల కోసమేనా? చెప్పండి. మా భవిష్యత్తు ఎలాగైనా మీకు పర్వాలేదా? అంటే మేము రోడ్లెక్కి అడగలేదని చెప్పేసా? మీరు గాని ఇలాగే మా మీద వైఖరి చూపించినట్లయితే ఇంకా మేము రాస్తారోకులు, ధర్నాలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. మా మీద ఇప్పటికైనా తగు నిర్ణయం తీసుకొని మాకు 10,000 జీతం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేమైతే మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ అనేది చేసుకుంటున్నాం. అలాంటప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, జీవో ప్రకారం మీరు అంటున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఒక ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ కి ఒక మంత్రిని ఏ విధంగా నియమించినారు సార్? చెప్పండి. అలాంటప్పుడు మంత్రిని నియమించకూడదు కదా, మీరు మంత్రిని ఎందుకు నియమించారు? అంటే మీరు తప్పుడు వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విధంగా ఎవరిని మభ్య పెట్టాలని చేస్తున్నారు సార్? మేము ఎంత సఫర్ అవుతున్నామో ఈ 6 నెలల నుంచి మాకు తెలుసు. దీని మీద ఆధారపడి బతికే వాళ్ళం మేము చాలా మంది ఉన్నాం మాలో. మీరు అలాంటిది ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ లేదంటే, ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసిందంటే ప్రభుత్వాలే తప్పు చేసుకుంటా పోతే మేము ఎవరిని అడగాలి చెప్పండి సార్? మేము ఎవరిని అడగాలి? ప్రభుత్వాలు తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత కూడా ప్రభుత్వాలదే ఉంటుంది సార్. మమ్మల్ని మీరందరూ ఓట్లేయండి, ఈ ప్రభుత్వానికి ఓటేయండి, ఈ ప్రభుత్వానికి ఓటు వేయండి అడిగే హక్కు మీకున్నప్పుడు మేము ఓటు వేసిన పౌరులుగా అడిగే బాధ్యత మాకు లేదా? చెప్పండి. మీరు ఎలాగైనా సరే మా మీద మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. ఎలక్షన్ ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చాలి. మాకు తగిన న్యాయం జరగాలని మేమైతే మనస్ఫూర్తిగా సీఎం గారికి అయితే మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు జరిగిన శాసన మండలి సమావేశంలో చాలా బాధాకరము మా పైన నిర్ణయం ఇలాంటిది చెప్పడము, ఇలా మాట్లాడము. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మీరు దయచేసి మమ్మల్ని వాలంటీర్లు లేదా ఒక చిరు ఉద్యోగులాగా చూడండి, అంతేగాని ఏదో మమ్మల్ని ఒక టెర్రరిస్ట్ లాగా చూసి తప్పుడోళ్ళని చేసినట్టు మీరు చేస్తున్నారు. సరే సార్, వాళ్ళు జీవో ఇవ్వలేదు, మీరు అమలు చేయండి. మీరు సరైన దారిలో మమ్మల్ని పెట్టండి. మేము తెలుసో తెలియక ఏదో తప్పులు చేసింటే, తల్లిదండ్రులు కూడా తప్పు చేస్తే చేర్చుకొని తల్లిదండ్రులు కూడా తప్పులు చేసి సరిదిద్దుతారు. మీకు ఆ బాధ్యత ఉంది కదా. మేమేదో తెలుసో తెలియక తప్పులు చేసింటే గత ప్రభుత్వంలో అవి సరిదిద్దండి. మీరు సక్రమైన దారిలో మమ్మల్ని నడిపించండి. మీరు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చండి సార్. ఇలా మాటలు చెప్పి మోసం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. మీ మీద ఏదో కొంచెం మాకు రెస్పెక్ట్ ఉంది. మేమేదో 5,000కి ఇంత కష్టపడుతుంటే మాకు 10,000 చేస్తారులే అని చెప్పేసి. ఎంత మేము సఫర్ అవుతున్నామో ఈ 6 నెలల నుంచి మాకు తెలుసు సార్. మా బాధను దయచేసి అర్థం చేసుకోండి. మమ్మల్ని రోడ్డు మీద పడేయొద్దు. ఈ నిరుద్యోగ సమస్యను మీరు తొలగిస్తాని ప్రతి ఎలక్షన్ లో చెప్తూనే ఉన్నారు. ఇది నిరుద్యోగ సమస్య కాదా? 2,60,000 మందిది. మీరు మాకు న్యాయం చేస్తే 2,60,000 మంది నిరుద్యోగ సమస్యలను తీర్చినట్టే కదా. మేమందరం నిరుద్యోగులం కాదా? దేశద్రోహులమా? చెప్పండి. మేమైతే దేశద్రోహులం కాదు, ఉగ్రవాదులం కాదు. దయచేసి మమ్మల్ని ఒక లంచగొండిలుగానో, దేశద్రోహులుగానో, ఉగ్రవాదంలో పరిగణించవద్దు. మమ్మల్ని ఒక చిరు ఉద్యోగులుగా పరిగణించి మా భవిష్యత్ అనేది మీ చేతిలో ఉంది. మమ్మల్ని అయితే రోడ్డు మీద పడేయద్దు. మేము నిరుద్యోగులం, యువతి యువకులము. మేము గత ప్రభుత్వంలోనే 2023 ఆగస్టులోనే మేము అసలు వ్యవస్థలోనే లేము, జీవోలోనే లేమంటున్నారు కదా. మాకు ఏప్రిల్ మే వరకు శాలరీస్ అనేది పడినవి. అప్పుడు 2024లో మీరు ఎలా వేశారు సార్ శాలరీలు? చెప్పండి. తప్పించుకునే దానికి ఎన్నైనా మాట్లాడతారు సార్.
మేము ఎంత గర్వంగా ఫీల్ అయ్యామో తెలుసా? మీరు 10,000 జీతం నేను ఇస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పినప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యామంటే అంత గర్వంగా ఫీల్ అయ్యాం. అసలు ఇప్పుడు తల దించుకునే పరిస్థితి మాది. ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ? ప్లీజ్ సార్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి.